స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. బండారి లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, నేను కాలేరు వెంకటేష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లోపల ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు. బండారి లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, నేను కాలేరు వెంకటేష్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది బీఆర్ఎస్ పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలని మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి ఆదేశాల మేరకు నలుగురం వచ్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలని మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి ఆదేశాల మేరకు నలుగురం వచ్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. ఆ పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కూడా పిటిషన్ ఇచ్చారు. దాని మీద స్పీకర్ కూడా స్పందించారు. దీనిపై లీగల్ గా ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిర్ణయం చెప్తామని కూడా స్పీకర్ చెప్పారు. అయితే నిన్న దానం నాగేందర్, సీఎం కేసీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే 3 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆ తర్వాత ఆయన పార్టీలో చేరారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలలలోపే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అనర్హత పిటిషన్ వేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి తీర్పు ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. తర్వాత బయట కూడా మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లా పార్టీలోకి ఇతర పార్టీ నేతలను జాయిన్ చేసుకుంటారు, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ స్పీకర్ కనుక చర్యలు తీసుకోకపోతే అవసరం న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తాం, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే పార్టీ ఫిరాయింపులపై మాత్రం రాజకీయం ఇప్పుడు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఫిరాయింపులను ఆపేందుకు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేయాలని కూడా నిర్ణయించింది. గాయత్రి, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్